హిందూ బంధువులందరికీ నమస్కారం. రామాయణం బాలకాండ తృతీయోధ్యాయం. సనత్ కుమారుడు పలికెను. మునిలోకమునకై వన్నె తెచ్చిన ఓ నారద మహర్షి, నీవు తెలిపిన ఈ కథ మిక్కిలి ఆశ్చర్యం కొల్పుతున్నది. రామాయణ మహత్యమును ఇంకనూ విపులముగా వివరించుము. మరియు ఇతర మాసములలో రామాయణ పఠనం వలన కలిగే ఫలితములను దయతో తెలుపుము. ఓ మునీశ్వర, ఈ విషయములన్నీ మీ నోటను విన్నప్పుడే మాకు నిజమైన సంతృప్తి కలుగును. నారదుడు ఇట్లా పలికెను. ఓ మహర్షులారా, శ్రీరాముడి మహిమను భక్తితో వినుటకు యథార్థముగా ధన్యాత్ములు మీరందరూ. ఎవరెంతగా ప్రయత్నించినను శ్రీరాముడి మహత్యమును గురించి అబ్బుట దుర్లభము అని బ్రహ్మవాదులైన మునులు పేర్కొనిరి. ఓ ఋషులారా వినుడు. చిత్రమైన ఈ రామాయణ ఇతిహాసము అతి ప్రాచీనమైనది. సమస్త ప్రాణులను పారద్రోలినది, సమస్త క్లేశములను నిర్మూలించినది. పూర్వకాలమున ద్వాపరయుగమున సుమతి అను ఒక మహారాజు కలవాడు. అతడు చంద్రవంశమును పుట్టినవాడు, సద్గుణ సంపన్నుడు, 7 ద్వీపములకు ఏకైక ప్రభువు, ధర్మాత్ముడు, సత్యసంధుడు, సకల సంపదలతో త్రులుత్రోగుచున్నాడు. అనుక్షణము రామకథను వినుటయందు నిమగ్నుడై యుండెడివాడు. అహంకారము లేనివాడు. అతడు నిరంతరము స్వయంగా శ్రీరాముణ్ణి పూజించుటయేగాక రామ పూజా పారాయణములను భక్తి శ్రద్ధలతో సేవించుచుండెడివాడు. పూజ్యులను పూజించుటలో నిరతుడు. ఎట్టి తారతమ్యములను చూపక అందరినీ సమానంగా గౌరవించేటివాడు. ఉదార బుద్ధి కలవాడు. ఆ రాజు అందరికీ మేలు చేయుచుండెడివాడు. తనకు ఇతరులు చేసిన మేలును మరువనివాడు. అతడు చక్కని కీర్తి ప్రతిష్టలు కలవాడు. ఆ సుమతి ప్రభువు యొక్క భార్య మిగులు గుణవంతురాలు. ఆమె పేరు సత్యవతి. ఆమె సర్వ శుభ లక్షణములు గలది, పతివ్రత. ఆమె తన పతిని ప్రాణముతో సమానంగా చూచుకున్నది. ఆ దంపతులు ఇరువురును నిరంతరము రామాయణ పఠన శ్రవణములయందే నిమగ్నులై ఉందిరి. వారు నిత్యము అన్నదానములతో జలదానములతో భూతతృప్తి కలిగించుచుందిరి. వారు చెరువులను, ఉద్యానవనములను, దిగుడు బావులను అసంఖ్యాకంగా చేసిరి. మహాత్ముడైన ఆ మహారాజు ప్రవచన సమయమునందున, శ్రవణ సమయమునందున భక్తి శ్రద్ధలతో రామాయణమునందే నిమగ్నుడై ఉండేవాడు. ఇట్లు సంతతము రామసేవా తత్పరుడై ధర్మాచరణమునందు కుశలుడను అయిన ఆ ప్రభువును, ఆయన ప్రియపత్ని అయిన సత్యవతీదేవిని దేవతలు సైతం అనవరము ప్రశంసించుదురు. ముల్లోకముల్లోనూ మిక్కిలి ధార్మికుడుగా పేరుగాంచిన ఆ దంపతులను చూడగోరిన వాడైన విభండాక మహర్షి పెక్కుమంది శిష్యులతో కూడి అచ్చటికి విచ్చేసెను. ఆ మహాముని రాకను ఎరిగి ఆ మహారాజు భార్యా సమేతుడై పూజా ద్రవ్యములను సమృద్ధిగా గొని ఎదురేగి ఆయనను దర్శించెను. పిమ్మట ఆ మహారాజు అతిథి సత్కారములతో ఆ మునిని సంతృప్తిగా గావించి ఉన్నతాసనముపై ఆయనను ఆసీనుని గావించెను. అతడు అంతకంటేను ఎత్తు తక్కువగానున్న ఒక ఆసనమున కూర్చుండి అంజలి ఘటించి వినమ్రుడై ఆ మహర్షితో ఇట్లనెను. అయ్యా పూజ్య మహర్షి, మీ రాకతో నేను ధన్యాత్ముడినైతిని. సత్పురుషుల యొక్క రాక సకల సంతోషములను ఇచ్చునని పెద్దలు పలికిద్రు. మహాత్ములు అనుగ్రహము ప్రసరించిన చోట సమస్త సంపదలను, కీర్తి ప్రతిష్టలను, అంతులేని ఆనందము, ధనధాన్యములు, సంతాన సమృద్ధి వెల్లి విరియును. ఓ బ్రహ్మర్షి శాంతాత్మ, నా సమస్త సంపదలను, భార్యాపుత్రులను మీ పాదముల చెంత సమర్పించుచున్నాను. ఈ సేవకుడు ఇంకను మీకు ఏమి చెయ్యవలెనో ఆజ్ఞాపించండి అనెను వినయముతో. అంతటా ఆ విభండాక మహాముని ఆయనను తన కరతలములతో స్పృశించి మిగులు సంతోషముతో ఇట్లు నుడిచెను. ఓ మహారాజా, నీవు పలికిన వచనములన్నయూ మీ వంశోన్నతికి తగినట్లుగా ఉన్నవి. ఇట్టు వినయశీలు అందరును పరమ శ్రేయస్సును పొందుదురు. ఓ భూపాల, సన్మార్గములో సాగిపోవుచున్న నీ ఎడ నేను ప్రసన్నుడినైతిని. ఓ మహాత్మా, నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక. నేను అడిగిన విషయములను విశదపరచుము. శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది పురాణము
పురాణములు పెక్కుగలవు. మాఘమాసమునందున రామాయణ ప్రవచన శ్రవణమునకు పూనుకొంటివి. పరమసాధ్వీయుడైన నీ ధర్మపత్నియు ఈ రామకార్యమును నీకు సహధర్మచారిణియై నిలిచినది. ఇట్టి మీ సేవా కార్యక్రమములను కారణమేమో సవివరముగా తెలుపుము. అంతటా ఆ మహారాజు ఇట్లా పలికెను. ఓ మహర్షి, మీరడిగిన విషయములన్నింటినీ తెలిపెదను వినుము. మా దంపతుల చరిత్ర సమస్త లోకములకు ఆశ్చర్యం కలిగించును. ఓ సాధు శిరోమణి, పూర్వజన్మలో నేను మాలిని అనే పేరు గల శూద్రుడును. సమస్త ప్రాణులను హాని గూర్చుట ఎందే నిరతుడినై నిత్యము చెడు మార్గములో మసులుచుండిని. ఇతరులపై కొండెములను చెప్పుచుండెడు వాడిని. ధర్మ మార్గమునకు వ్యతిరేకిని. దేవద్రవ్యములను అపహరించుచుండెడిని. పాపులతో కలిసి తిరుగుచు దేవద్రవ్యములతో జీవించుచుండెడు వాడిని. గోహత్యలకు బ్రాహ్మణ హత్యలకు ఒడిగట్టుచుండెడు వాడిని. నిత్యము దొంగతనములను ప్రాణి వదలను పాల్పడుచుండెడు వాడిని. ఎల్లప్పుడూ పరుషముగా మాట్లాడుచుండెడు వాడిని. పాపాత్ముడై వేశ్యల్లో పడి జీవించుచుండెడు వాడిని. ఇట్లు కొంతకాలం గడిచిన పిమ్మట పెద్దల మాటలను పెడచెవిన పెడితిని. నా బంధువులందరూ నాకు దూరమైరి. అంతటా దుఃఖములకు లోనై వనముల పాలయ్యను. అనుదినము మృగముల మాంసములను భక్షించుచు నేను ఆకలి దప్పులను తీర్చుకుండెడు వాడిని. ఆ అరణ్యములో బాటసారులను అడ్డగించుచు వారిని దోచుకొని సాగెను. ఆ నిర్జన వనముల్లో అంతులేని కష్టములకు ఓర్చుకుంటూ ఒంటరిగా జీవించసాగెను. ఇట్లుండగా ఒకనాడు గ్రీష్మ తాపమునకు లోనైన వాడినై ఆకలి దప్పిక బాధలను తట్టుకొనలేక మిగులు అలసిపోయి తిని. ఇంతలో ఆ నిర్జనారణ్యమునందు దైవవశమున నాకు వశిష్ఠ మహాముని ఆశ్రమము గోచరమయ్యెను. ఆ ఆశ్రమ సమీపమునచే ఒక మహాసరస్సు ఉండెను. అది హంసలతోడెను బెగ్గురు పక్షులతోడెను ఒప్పుచుండెను. అడవి పువ్వులతో అది వ్యాప్తమయ్యుండెను. పెక్కుమంది మునీశ్వరులు అచ్చటి చేరియుండిరి. ఆ సరస్సులోని జలములను త్రాగి దాని ఒడ్డున సేద తీర్చుకుంటుని. పిమ్మట చెట్లను పెకలించి వాటి మూలములతో ఆకలి తీర్చుకుంటుని. నేను ఆ వశిష్ఠుని ఆశ్రమమునకు సమీపమునే పగిలిపోయిన స్ఫటిక శిలను పేర్చి గోడలను నిర్మించితిని. ఆ గోడలపై కర్రలను పేర్చితిని. వాటిపై ఆకులను గడ్డిని కప్పి ఒక చక్కని గృహమును ఏర్పాటు చేసుకుందిని. అందున నివసించసాగెను. అచ్చట వేటగాని వృత్తిని అవలంబించి తిని చాటుమాటుగా పొంచియుండి బహు విధములైన మృగములను చంపుచు వాటి మాంసములను భక్షించుచు 20 సంవత్సరముల పాటు అక్కడనే గడిపితిని. ఈ సాత్వి పూర్వజన్మలో వింధ్యాపర్వత ప్రాంతమున నిషాద వంశమును జన్మించినది. అప్పుడు ఈమె పేరు కాళి. నేను వశిష్ఠాశ్రమ సమీపమున నివసించుచుండగా ఈమె నా కడకు వచ్చినది. బంధువులందరూ దూరమైపోవుటచే ఈమె కడు దుఃఖితురాలై మిగులు కృషించియుండెను. ఓ బ్రహ్మర్షి, ఈమె ఆకలి దప్పులతో అలమటించుచు అన్నపానములకై ఎంతయో వెతుకుచుండెను. అట్లు నిర్జన వనముని యందు సంచరించుచు దైవానుగ్రహమున ఈమె నా యొద్దకు చేరినది. గ్రీష్మ ఋతువునందలి సూర్యతాపమునకు తోడుగా ఎదురైన కష్టముల కారణంగా మనస్తాపము ఈమెను పీడించుచున్నది. అట్లు దుఃఖముతో కృషించియున్న ఈమెను చూచి నాకు మిగులు జాలి కలిగినది. ఓ బ్రహ్మర్షి, వెంటనే ఈమెకు జలములను మాంసమును అడవి పండ్లను ఇచ్చి తిని వాటిని స్వీకరించుటతో శ్రమ ఎంతయో తొలగిపోగా ఈమె మిగ్గులు సంతుష్టురాలయ్యేను. పిమ్మట ఈమె తన వృత్తాంతం అంతటియు నాకు వివరించినది. ఓ మహాముని, ఈ విశేషములను తెలిపెదను వినుము. ఓ విద్వాంసుడా, నిషాదకులమున పుట్టిన ఈమె పేరు కాళి. దావికుడు ఈమె తండ్రి. ఈమె వింధ్యా పర్వత ప్రాంతమున నివసించుచున్నది. ఈమె నిత్యము పరుల సొత్తును అపహరించుచుండెను. నిరంతరము ఇతరులపై చాడీలు చెప్పుచుండెను. ఈమెకు సహజము. పతిని చంపిన హంతకురాలగుటచే ఈమెను బంధువులు అడవుల పాలు చేసిరి. క్రమంగా ఈమె నా చెంతకు చేరినది. ఓ మునీశ్వర, ఈ విధంగా ఈమె తన జీవిత విశేషములను అన్నింటినీ నాకు తెలిపెను. పవిత్రమైన వశిష్ఠాశ్రమ సమీపమున నేనుండెను. ఈమెను వశిష్ఠాశ్రమ సమీపమున నేనుయు ఈమెయును దంపతులుగా జీవించుచుంటిమి. ప్రతిదినము మేము మాంసాహారంతో కాలం గడుపుచూ ఉండిమి.
మేము ఇరువురుము ఋషులు తినగా మిగిలిన ప్రసాదములకై వశిష్ఠాశ్రమునకు వెళ్ళి వచ్చుచూ ఉంటిమి. ఇట్లుండగా ఒకనాడు పవిత్రమైన ఆ ప్రదేశమున దేవర్షుల సమూహమును ఉన్నప్పటికీ ఆకలి తొందరచే అచ్చటికి చేరితిమి. మాఘమాసమున ప్రతిదినము రామాయణ పారాయణమునందు నిరతులై విప్రులు అచ్చటి మాకు కనబడిరి. నిరాహారులమై ఉండుట చేత ఆకలి దప్పుల బాధతో మేము మిగులు అలసిపోయి కృషించియుంటిమి. ఆ వశిష్ఠాశ్రమునకు మేము అప్రయత్నముగా చేరితిమి. మాలో ఏర్పడిన భక్తి కారణంగా రామాయణ గాథను వరుసగా 9 దినములు వింటిమి. ఆ సమయమునందే మేము ఉభయులు మృతి చెందితిమి. మా రామాయణ శ్రవణ కారణంగా శ్రీ మహావిష్ణువు సంతసించి మమ్మల్ని తీసుకుపోవుటకై తన దూతలను పంపెను. ఆ దూతలో మా ఇరువురిని విమానంలో కూర్చుండబెట్టి పరమపదములకు చేర్చిరి. ఈ విధంగా మేము ఇరువురుము ఆ దేవదేవుని సన్నిధికి చేరితిమి. ఓ మహర్షి, మేము అచ్చట ఎంతకాలము ఉంటిమో, ఏ సుఖము భోగములు అనుభవించితిమో తెలిపెదను వినుము. అనేక వేల సంవత్సరములు శ్రీరామధామమున ఉంటిమి. పిదప బ్రహ్మలోకము చేరితిమి. ఆ సత్యలోకమునందు కొంతకాలం ఉండి పిదప ఇంద్రలోకమునకు వచ్చితిమి. ఆ స్వర్గమునందున కొంతకాలం ఉండి అచ్చట దివ్య భోగములను అనుభవించితిమి. ఓ మునీశ్వర, అనంతరము క్రమంగా మేము ఇరువురుము భూలోకమున రాజకుటుంబంలో జన్మించితిమి. రామాయణ మహిమా ప్రభావము ఈ లోకమునందున అపూర్వ సంపదలను పొందితిమి. మేము అప్రయత్నంగానే రామాయణ శ్రవణమును చేసిన ఇట్టి వైభవము మాకు లభించినది. ఓ ధర్మాత్మ, జన్మమరణ భయములను వార్ధక్య భీతిని పారద్రోలినట్టి రామాయణ కథామృతమును వరుసగా 9 దినములు భక్తి శ్రద్ధలతో సేవింపవలెను. ఓ విప్రోత్తమ, అప్రయత్నంగానైనా రామాయణ శ్రవణము చేసినచో తత్ప్రభావము మానవులకు అనంత పుణ్యఫలములను లభించును. నారదుడు ఇట్లు పలికెను. అంతటా విభండక మహర్షి ఈ సమస్త గాథను విని మహారాజునకు నమస్కరించి తన తపోవనమునకు వెళ్ళెను. ఓ విప్రోత్తములారా, అందువలన వినుడు. చక్రధరుడు దేవదేవుడు అయిన శ్రీరాముడి ఈ కథ సకల మనోరథములను సిద్ధింపజేసిడి కామధేనువు వంటిది. రామాయణ మహాకావ్యము సమస్త ధర్మఫలములను ప్రసాదించును. కావున ఈ రామగాథను మాఘమాసమునందు శుక్లపక్షమున క్రమంగా 9 దినములు ప్రయత్నపూర్వకంగా వినవలను. శ్రీమద్ రామాయణము అతి పవిత్రమైనది, సమస్త పాపములను రూపుమాపునది. దీనిని ప్రవచించిన వారికిని వినిన వారికిని శ్రీరాముని యందు గాఢమైన భక్తి కుదురును. ఇది శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే నారద సనత్కుమార సంవాదే రామాయణ మహత్యే మాఘఫలాను కీర్తానాం నామ్న తృతీయోధ్యాయం సంపూర్ణం.